నమస్తే. నేను మీ జర్నలిస్ట్ వసంత్. కాళేశ్వరం ప్రాజెక్టులో 1,00,00,000 కోట్ల స్కామ్ జరిగిందా? ఘోష్ కమిటీ ఇచ్చే నివేదికలో అసలేముంది? గత ప్రభుత్వ హయాంలో అత్యంత ఖరీదైన స్కామ్ ఏదైనా ఉంది అంటే అది కాళేశ్వరమే అంటూ కాళేశ్వరాన్ని ఒక ప్రచారాస్త్రంగా మలుచుకుంది కాంగ్రెస్ పార్టీ. ఇందులో 1,00,00,000 కోట్ల స్కామ్ జరిగింది. కల్వకుంట్ల కుటుంబానికి అది బంగారు బాతు అన్నారు. దాని గురించి చెప్పిందే చెప్పి ఒక బూచిలాగా కూడా చూపించి ఓట్లు కూడా దండుకున్నాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. కాళేశ్వరంలో జరిగిన అవినీతి బయటకు తీయాలంటూ కమిటీని ఏర్పాటు చేసి 100 రోజుల్లో నివేదిక కూడా ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వం ఇందుకు పీసీ ఘోష్తో పాటు మరికొంతమంది అధికారులను కలిసి పీసీ కమిషన్ కమిటీ అని వేశారు. ప్రస్తుతం ఆ కమిషన్ చైర్మన్ జస్టిస్ పినాకి చంద్రఘోష్ నేతృత్వంలో కాళేశ్వరం కమిషన్ను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి నివేదిక సమర్పించనుంది. కాంగ్రెస్ ప్రభుత్వం గత సంవత్సరం మేడిగడ్డ, అన్నారం, సుందీళ్ల బ్యారేజీలలో లోపాలపై గత సంవత్సరం ఫిబ్రవరిలో కమిషన్ను ఏర్పాటు చేసింది. మొదట 100 రోజుల్లో నివేదిక ఇవ్వాలని సూచించింది. అయితే కమిషన్ గడువు పలు దఫాలుగా పొడిగిస్తూ వచ్చింది. చివరకు ఈ నెలాఖరులో గడువు ముగియనుంది. ఈ నేపథ్యంలో వచ్చే వారం నివేదిక ఇవ్వాలని నిర్ణయించింది కమిటీ. 100 రోజుల్లో పూర్తి కావాల్సిన విచారణ పలు దఫాలుగా ఎందుకు వాయిదా పడింది? ఇందులో ప్రధాన సూత్రధారి ఎవరు? అసలు పాత్రధారులు ఎవరు? తప్పు జరుగుతుందని తెలిసినా అధికారులు ఎందుకు మాట్లాడలేదు? కేసీఆర్ని ఎదిరించలేక, లేక వారి కొలువులు కాపాడుకోవడానిక? కేసీఆర్ ఆదేశాల మేరకే పనులు చేశామని పదే పదే అధికారులు విచారణలో చెప్పారని చెప్పేసి కమిషన్ కూడా చెబుతోంది. ఇక కమిషన్ విచారణలో భాగంగా ఇప్పటి వరకు బ్యారేజ్ పనులలో ప్రత్యక్షంగా పరోక్షంగా భాగస్వాములైన అధికారులందరినీ కమిషన్ విచారించింది. క్రాస్ ఎగ్జామినేషన్ కూడా చేసింది. కాళేశ్వరంపై వివిధ సంఘాలు, సంస్థలు, వ్యక్తులు, దానిపై సమాచారం ఉన్న వారందరి నుంచి వివరాలను, ఆధారాలను సేకరించింది. వాటన్నిటినీ నోట్ చేసుకుంది. కొందరు కీలక అధికారులను 2 సార్లు విచారించింది. దాదాపుగా 100కు పైగా అధికారులను, సంఘాలను, ప్రతినిధులను, సంస్థలను ప్రతినిధులను విచారించింది. ఆనాటి సీఎం కేసీఆర్ ఆదేశాలు, సూచనలకు అనుగుణంగానే తాము పనులు చేశామని, నిర్ణయాలను ఫాలో అయ్యామని, సొంతంగా తాము ఎలాంటి నిర్ణయాలు కూడా తీసుకోలేదని వారందరూ విచారణ సందర్భంగా తెలిపారు. ఇక బ్యారేజీల స్థలాలను మార్చడం, ఇక నీటి నిల్వ చేయడం, సీకెంట్ టెక్నాలజీతో పనులు చేయడం, హడావుడిగా రాత్రికి రాత్రి పనులు చేయడం తదితర వాటన్నింటికీ కేసీఆర్ ఆదేశాల మేరకే తాము అనుగుణంగానే పనిచేశామని చెప్పారు. కేసీఆర్ నాడు సీఎంగా ఉన్నారు కాబట్టి ఆయన ఆదేశాలు ఏవైతున్నాయో, సూచనలు ఏవైతున్నాయో వాటన్నింటినీ కాదనే పరిస్థితి ఉండదని, కాబట్టి తాము వాటిని అమలు చేశామని వెల్లడించారు. ఇక విచారణలో కాళేశ్వరం బ్యారేజీల స్థలం ఖరారుకు మార్పు చేయడానికి, నీటి లభ్యత, డిజైన్ల మార్పులు, నీటి నిల్వ చేయడం, ఇలా అన్నింటినీ కేసీఆర్ ఆలోచనలకు అనుగుణంగానే చేశామని వారు వివరించారు. ఇక దీంతో విచారణ కమిషన్ కేసీఆరే కేవలం దీనికి బాధ్యుడని ఒక అంచనాకు కూడా వచ్చినట్లుగా తెలిసింది. ఆయన నిర్ణయాలు కారణంగానే కాళేశ్వరం బ్యారేజీల అనర్థాలకు దారితీసిందని నివేదికలో పేర్కొన్నట్లుగా తెలుస్తోంది. కమిషన్ నివేదికను దాదాపు 400 పేజీలతో రూపొందించినట్లు సమాచారం అందుతుంది. ఇక అసలు పాత్రధారులు ఎవరు? స్కామ్లో హరీష్ రావు పాత్ర ఏమిటి? కేసీఆర్ హరీష్ రావులను ఎందుకు పిలవలేదు అనే దానిపైన ఒక పెద్ద చర్చ జరుగుతుంది ఇప్పుడు. అంటే విచారణకు వీళ్ళిద్దరు ఎందుకు పిలవలేదు అనే చర్చ తెరపైకి వచ్చింది. అయితే అధికారులందరూ కేసీఆర్ పేరు చెప్పినా ఆయనను విచారణకు పిలవకుండానే నివేదిక ఇవ్వడంపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. దీనికి ప్రధాన కారణం కేసీఆర్ హరీష్ రావులను విచారణకు పిలిస్తే ఎదురయ్యే సమస్యలేంటి, ఎదురయ్యే ఇబ్బందులేంటి అనేది దృష్టిలో ఉంచుకొని, అంటే గతంలో విద్యుత్ విచారణ కమిషన్ న్యాయపరమైన సమస్యలను ముందుగానే అంచనా వేసిన, అలాంటి వాటిల్లో ఎదురైన అనుభవాలను పరిగణలోకి తీసుకొని కేసీఆర్ను విచారణకు పిలవలేదని సమాచారం. తాము విచారించిన అధికారులందరూ డాక్యుమెంట్తో సహా కేసీఆర్ పేరే చెప్పినందున వారు చెప్పిన వివరాలు ఆధారంగా కేసీఆరే బాధ్యుడనే విధంగా నివేదికను ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. రైట్. ఇక్కడ మొత్తంగా చూసుకున్నట్లయితే అసలు ఈ ఓవరాల్ ప్రాజెక్టుకి సంబంధించి కానీ, విచారణకు సంబంధించి కానీ మనం ఇక్కడ చూసినట్లయితే అసలు ప్రాజెక్టులో లోపాలు ఏం జరిగినాయి, తప్పులు ఏం జరిగినాయి, అసలు వాట్ ఈజ్ వాట్ అనేది చూసుకున్నట్లయితే అసలు ఇందులో స్కామ్ జరిగిందా లేదా? కాంగ్రెస్ పార్టీ ఓట్ల కోసమో, రాజకీయ లబ్ధి కోసమో కాళేశ్వరం ప్రాజెక్టును వాడుకుందా? కాళేశ్వరం గురించి అసలు ప్రజలేమనుకుంటున్నారు తెలియాలంటే ఖచ్చితంగా నిప్పు లాంటి నిజం బయటపడితేనే ఎవరు దోషులు, ఎవరు దొంగలు, ఎవరు అవినీతి పరులు, ఎవరు తప్పులు చేయని వాళ్ళు, ఎవరు కరెక్ట్గా ఉన్నారనేది తెలిసే అవకాశం ఉంది. సో డెఫినెట్లీ పీసీ ఘోష్ ఏదైతే కమిటీ ఉందో ఆ ఘోష్ కమిటీకి సంబంధించి నివేదిక పట్ల మీ యొక్క అభిప్రాయాన్ని తప్పకుండా తెలియజేయండి.
అట్లాగే కాళేశ్వరం ప్రాజెక్టు పైన కేసీఆర్ నిజంగా అవినీతి చేశారా? కల్వకుంట్ల కుటుంబానికి ఇది బంగారు బాతులాగా పనిచేసిందా? నిజంగానే అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆరోపించినట్టుగా కేసీఆర్ కుటుంబానికి కాళేశ్వరం ప్రాజెక్టు ఒక బంగారు బాతేనా? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ మాటలపైన మీ యొక్క అభిప్రాయాన్ని కూడా తెలియజేయండి.